మీ రక్తాన్ని నాకివ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానన్నారు సుభాష్ చంద్రబోస్. ఇన్కిలాబ్ జిందాబాద్ అంటూ యువతలో తిరుగుబాటు స్ఫూర్తిని నింపారు మన భగత్ సింగ్. తూటాల వర్షం తన దేహాన్ని చీల్చుతున్నా వందే మాతరం అంటూ తుది శ్వాస విడిచారు మన అల్లూరి సీతారామరాజు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో మార్గం, ఒక్కో నినాదం. కానీ దారులు వేరైనా గమ్యం మాత్రం ఒక్కటే, నినాదం ఏదైనా ఊపిరి మాత్రం ఒక్కటే. అదే ఈ తరం అనుభవిస్తున్న స్వేచ్ఛా వాయువులు, మన భారతదేశ స్వాతంత్రం. ఆనాడు ఎందరో మహాత్ములు ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రం ఏర్పడి నేటికి 78 సంవత్సరాలు గడిచింది. ముందుగా బ్రిటిషర్ల దౌర్జన్యాన్ని ఎదుర్కొని ఈ దేశ ప్రజల బానిసత్వపు సంకెళ్లు తెంచడం కోసం అమరులైన ప్రతి ఒక్కరిని మనం స్మరించుకుందాం. ఒక ఝాన్సీరాణి లక్ష్మీబాయి, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక లాలా లజపతి రాయ్, ఒక మహాత్మా గాంధీ, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇలా ఇంకెందరో తమ జీవితాన్ని ఈ మట్టి కోసం దారపోశారు. ఈ 78 ఏళ్ల స్వాతంత్ర భారత ఉపఖండంలో దేశ ఘనత గురించి, కీర్తి ప్రతిష్టల గురించి చెప్పుకోవాల్సింది చాలానే ఉంది. అదే సమయంలో ఇంకెంతో మార్పు రావాల్సిన అవసరం కూడా ఉంది. స్వాతంత్రం సిద్ధించిన నాటికి దేశంలో పేదరికం విలయతాండవం చేసింది. నిరక్షరాస్యత, ఆకలి చావులు, ఇలా దారిద్ర్యంతో సాహసం చేయాల్సిన పరిస్థితి. కాలం గడుస్తున్న కొద్దీ దేశవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త కుదిరిపడింది. ఈ దేశం పొరుగు దేశాలతో యుద్ధాలు చేసింది, వాటి నుంచి అనేక పాఠాలు నేర్చుకుంది. సైనిక రంగంతో మొదలు పెడితే విద్య, వైద్యం, ఆరోగ్యం, తయారీ రంగాలతో పాటు సామాజిక రంగంలో కూడా గణనీయ మార్పులు సాధించింది. ఇన్నేళ్ల స్వాతంత్రంలో వివిధ పార్టీలు ఈ దేశాన్ని పాలించాయి. ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడేలా ఎవరి శక్తి మేరకు వారు ప్రయత్నించారు. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదుర్కొని మనను బానిసలుగా చేసిన బ్రిటిష్ వాడిని అధిగమించి ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ పటంలో ఈ దేశం సగర్వంగా నిలబడింది. అసలు మేము భారతీయులమని చెప్పుకోవడానికి సిగ్గుపడే కాలం నుంచి నేడు గర్వంగా నేను భారతీయుడినని చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. సామాజిక, సాంస్కృతిక మార్పుల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మన సంస్కృతి, సాంప్రదాయాల పట్ల చిన్న చూపు చూసిన వారే ఇప్పుడు మన దేశ ఆచారాలను, కట్టుబాట్లను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇలా ఈ భారతమాత దేశంలో అనేక మార్పులను చూసింది. అయితే ఈ 78 ఏళ్ల కాలంలో అంతా మంచి జరిగిందా అంటే లేదు. ఇంకా దేశంలో చదువులేని వారున్నారు, వైద్యం అందక చనిపోతున్న వారు ఉన్నారు. భారతమాతగా పిలువబడే ఈ దేశంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారిపై ఆకృత్యాలకు పాల్పడుతున్న వారు ఉన్నారు. అయితే ఇవన్నీ సామాజికంగా రావాల్సిన మార్పు. కొందరి తప్పులతో దేశ ఔన్నత్యాన్ని నిందించలేం. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఈ దేశం ఏదో ఒక రోజు ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారుతుంది. అంత గొప్ప మేధస్సు, అంతకంటే గొప్ప యువశక్తి ఈ దేశంలో ఉంది. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారిని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే కాలంలో ప్రతి ఒక్క భారతీయుడు వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ పబ్లిక్ కోట్ న్యూస్ తరపున భారతదేశ బంధువులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.